ఏరా సరస్సుతోనేనా ఫోన్లో మాట్లాడుతున్నావు? కాదు నాన్నమ్మ, ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఈ రోజు వాటిని నీ ఫోన్లు నీ పనులన్నీ పక్కన పెట్టుకుని అవును, నిన్ను రెడీ అవ్వమని నీకు బట్టలు పంపించాను. ఇంకా ఎందుకు బట్టలు మార్చుకోలేదు? మంగళ స్నానం చేయకుండా బట్టలు ఎలా మార్చేసుకుంటాడమ్మమ్మా? ఓ మర్చిపోయానే. సరే తీసుకెళ్ళు. ఏటి బావా అలా సుతున్నావు? రా, మీ ఆవిడ చెలుపు నేను తానం చేస్తాను. దా రా బావా, రా. ఏటి బావా చిన్నపిల్లలు అలా సుతున్నావు? ఈ కుంకుడికాయ రసంతోనే నీకు తలతనం చేయిస్తాను. ఏంటి పోసేది? నాకు అవేం వద్దు. అదిగో ఆ షాంపూ పెట్టేసే చాలు. ఏటి షాంపూనా? అమ్మమ్మ చూసిందంటే తోలు తీసేస్తుంది. కుంకుడికాయ రసంతోనే చెయ్యాలి. ప్లీజ్ వద్దు, నాకు ఆ చేదంటే చాలా చిరాకు. ప్లీజ్ 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 నాన్నమ్మకు చెప్పకుండా ఆ షాంపూ వేసేవా? మరీ ఇంత ప్రేమగా జాలిగా అడగమాకు బావా. నీకు ఎలా ఇష్టమైతే అలాగే చేస్తానే. థ్యాంక్ యూ. ఇవన్నీ వేడి నీళ్ళే కదా? రెడీగానే ఉన్నాయి. మంగళ స్నానం పెద్దోళ్ళు చేయించాలి, కానీ దేనికేంటో ఒబలాటం. చేతో సాయం చేసిందన్న మాటే గాని ఈ పద్ధతి మాత్రం అస్సలు బాలేదు. ఇప్పటి వరకు నాన్నమ్మకు ఏం సమాధానం చెప్పాలి అని టెన్షన్ పడ్డారు. ఇప్పుడు మాత్రం నవ్వుతూ స్నానం చేయించుకుంటున్నారు. కళ్ళలో పడకుండా వేయపద్దు. ప్రేమతో చేస్తున్నాను కదా బావా, కళ్ళల్లో పడినా మండదులే. ఇక్కడ నాకు మండుతుంది. Wow.
ఓ గాడ్, ఇది షాంపూనా? కళ్ళు మండిపోతున్నాయి. అయ్యో, నా చేతులు కూడా మండిపోతున్నాయి బావా. కళ్ళు మండిపోతున్నాయి నాకు. పద్దు, కొంచెం నీళ్ళు పోయివా. పద్దు, నీళ్ళు పోయి పద్దు. అబ్బా, నీళ్ళు కూడా వేడిగా ఉన్నాయి. నా వల్ల కాదు, నువ్వే స్నానం చేసి వచ్చే బావా. పద్దు 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 పద్దు. ఈ నీళ్ళు ఎక్కడున్నాయో ఏంటో, ఈ మగ్గు ఎక్కడుందో ఏంటో. ఒక పక్క కళ్ళు మండిపోతున్నాయి. పద్దు, నువ్వు ఎక్కడున్నావు పద్దు? పద్దు పద్దు, వచ్చావా? త్వరగా నీళ్లు పోయి పద్దు, కళ్ళు మండిపోతున్నాయి. త్వరగా నీళ్లు పోయి పద్దు. అబ్బా, మంట. త్వరగా పోయి పద్దు. మంగళ స్నానం అంటే ఇది ఎంత ప్రశాంతంగా ఉందో. బ్రాహ్మణి, నువ్వా? ఏ, ఇంకెవరైనా కావాలా? నానమ్మ పట్టుదల ఈ అరేంజ్మెంట్స్ అన్ని చూస్తుంటే రాహుల్ వైఫ్ గురించి కన్ఫర్మ్గా ఇష్యూ చేస్తుంది అనిపిస్తుంది డాడ్. ఎస్కేప్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. మేడం ఏం డిసైడ్ అయ్యారు? మీ అమ్మకి ముండిగా నిర్ణయాలు తీసుకోవడమే తప్ప పర్యవసనాలు ఆలోచించే అలవాట్లేదు. ఇప్పుడు నిజం ఒప్పుకొని క్షమాపణ చెప్పడం తప్ప వేరే దారి లేదు. నార్మల్గానే సరస్సుని కోడలుగా యాక్సెప్ట్ చేయడం లేదు. అలాంటిది నానమ్మ ముందు ఒప్పుకుంటారా? మీ అమ్మకి మనం వేరు, వాళ్ళ అత్తయ్య వేరు.
ఏం జరిగినా సరస్సు జీవితానికి మంచిదైతే అంతకు మించి నాకేం అవసరం లేదు. ఆ మంచి జరగాలి అంటే మీరంతా సరస్సు విషయంలో మౌనంగా ఉండాలి. అంటే నీతో పాటు నిజం దాచాలి అంటున్నావా? అవును, ఇది నా కోసం కాదు, పిన్ని ముందు నా మర్యాద కాపాడుకోవడం కోసం. అబద్ధం అంటే పడని మనిషి ముందు ఆపద్ధర్మం కోసం. నీ స్వార్థం కోసం మేం మారాలి, కానీ అందరి మంచి కోసం నీ అభిప్రాయాన్ని మార్చుకోలేవు, అంతేనా? నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. ఈ జన్మకి మారదా? ఆంటీకి ఎంత కష్టం వచ్చిందో చూసావా వంజక్క? హ్యాపీగా దాన్ని బయటికి గెంటేసి నన్ను కోడలిగా చేసుకొనుంటే ఈ అత్తమ్మలకి ముసలమ్మలకి ఈ అవకాశం ఉండేదా? అవును. ఇళ్ల తిల్లి వెళ్లిపోయేదానివి మా ఇంటి పనుల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని అత్తయ్య చెప్పినా ఎందుకన్నీ నువ్వే చేస్తున్నావు? అంటే నీ మీద అనుమానం ఇంకా పెరగడానికా, లేక ఇండైరెక్ట్ గా నువ్వు ఇంటి కోడలువని తెలియడానికా? రెండూ కాదమ్మా, సాయం చేయడానికి ఎవరూ లేరని ఈ పనులు పూర్తి చేస్తున్నాను. మైండ్లో కుట్రల్ని ముఖంలో నవ్వుతో ఎలా కవర్ చేయాలో నీకన్నా బాగా ఎవ్వరికి తెలియదనుకుంటాను. అత్తయ్య నా చిన్న కోడలు కావాలని, ఈ ఇంటికి రావాలని ఈ పూజ చేయిస్తున్నారు. కానీ ఎలాంటి పరిస్థితి వచ్చినా నీ గురించి మాత్రం నిజం నేను చెప్పను. నువ్వు కోడలువని నేను ఒప్పుకోను. అది మైండ్లో పెట్టుకుని మూవ్ అవ్వు. నీకు మాట రాకూడదని నేను కష్టపడుతున్నానే తప్ప నా పేరు బయటికి రావాలని కాదమ్మా. రండత్తయ్య, పూజ మొదలు పెడదాం. సరస్సు వచ్చిందా? లేదు. ఎలాగో మీరు అనుకున్నారు కాబట్టి మధ్యలో ఆపకుండా పెద్ద కోడలు వనజకి ఒడిబియ్యం పోయిద్దాం. ఏంటి పోసేది? ఈ రోజు పూజ వనజ కోసం కాదు, నీ చిన్న కోడలు సరస్సు కోసం. అసలు నిజం చెప్పలేకే కదా ఈ కవరింగ్ లో. ఈ ముసల్దానికి అరుపులో కోపమే తప్ప కాన్సెప్ట్ అర్థం అవ్వదు. నీ కోడలు రావాలని నిన్నే చెప్పాను, ఈ రోజు ఉదయం చెప్పాను. సరే అని ఒప్పుకుని ఇప్పుడు రాలేదంటే ఏంటి? అసలు ఏం జరుగుతోంది? ఎందుకు నీ కోడలు ఇంటికి రావటం లేదు? నువ్వు లేనప్పుడు సంతోషంగా ఇంట్లో తిరిగిన మనిషి నువ్వు రాగానే ఎందుకు మాయమైంది? నా ప్రశ్నకు సమాధానం వచ్చేంత వరకు నేను ఊరుకోను. అది కాదత్తయ్య, మీరేం అడిగినా చేస్తాను, ఏదైనా భరిస్తాను. కానీ ఒక్క విషయం మాత్రం ప్లీజ్ దయచేసి వదిలేయండి. ఎందుకు వదిలేయాలో కనీసం కారణమైనా చెప్పు. అరుణ్ ప్రసాద్, మీ ఆవిడ మాటకి మనసులో కోపానికి ఏం అడ్డుపడుతుందో చెప్పడం లేదు. ఇంటి పెద్దగా కనీసం నువ్వైనా నిజం చెప్పయ్యా. ఏం చెప్పాలి పిన్ని? ఈ ఇంట్లో మాటకున్న విలువ మనుషులకు లేదని చెప్పమంటారా? కోపానికి ఉన్న అర్థం త్యాగానికి లేదు అని చెప్పమంటారా?
కళ్ళ ముందు నిజం కనబడుతున్నా కాదని చెప్పాల్సిన కర్మొచ్చింది. మొండిదానికి మంచితనానికి మధ్య నలిగే గతి పట్టింది. మీ మీద గౌరవం ఉంది, కానీ అంతకు మించిన నా కుటుంబం మీద బాధ్యత ఉంది. ఆ బాధ్యతతోనే మౌనంగా ఉండిపోతున్నాను. నన్ను క్షమించండి. కర్ర విరక్కుండా పాము చావకుండా చాలా బాగా చెప్పావు బాబు. నిన్ను అడగటం నాది బుద్ధి తక్కువ. రే రాహుల్, నీ పెళ్ళాం గురించి నేనెంత గొడవ పడుతుంటే నువ్వేంట్రా మైనం ముద్దలో అలా చూస్తూ నిలబడ్డావు? మీ అమ్మలాగే నీకూడా నీ పెళ్ళాం వద్దంటే చెప్పు. నాకీ శ్రమ తప్పుతుంది. వద్దని ఎలా చెప్పను నాన్నమ్మ? తను ఎప్పుడు వస్తుందా, ధైర్యంగా ఈ ఇంటి కోడలుగా ఎప్పుడు తిరుగుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాను. మరి అంతగా ఎదురు చూసేవాడివే అయితే నన్ను ఇంటికి తీసుకెళ్ళరా. నీ భార్యని నేనింటికి తీసుకొస్తాను. ఎవరు ఆపుతారో నేను చూస్తాను. ఇప్పుడు మాట్లాడవు, ఎందుకంటే కారణం ఎవ్వరూ చెప్పరు. ఎందుకురా ఒక అమ్మాయి మీద ఇంత పగబట్టారు? ఏం పాపం చేసిందని మీరందరూ మౌనంగా ఉన్నారు? మాట్లాడండి. చెప్పరా? ఎవ్వరూ చెప్పరా? సరే, మీ నోర్లు ఎలా తెరిపించాలో నాకు బాగా తెలుసు. పదు, డీజీపీ జగదీష్ గారికి ఫోన్ చేయి. డీజీపీ గారితో ఎందుకు? ప్రేమతో అడిగాను, చెప్పలేదు. భయపెట్టి చూశాను, ఫలితం లేదు. అందుకే పోలీసుల సాయం తీసుకుంటున్నాను. ఇప్పుడు నిజం ఎలా దాస్తారో ఏం లేదు బాబు, మా కోడలింట్లో చిన్న సమస్య వచ్చింది. మీకు సమస్య ఏంటి? కొన్ని రోజులుగా మా మనవరాలు కనిపించటం లేదు. వెతికి పెట్టడంలో మీరేమైనా సాయం చేస్తారేమోనని. తప్పకుండా బామ్మగారు, ప్రస్తుతం నేను అస్సాంలో ఉన్నాను. అక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ని పంపిస్తాను. ఆమె మీకు సాయం చేస్తుంది. మంచిది బాబు, ఏదైనా అవసరమైతే మళ్ళీ ఫోన్ చేస్తాను. పల్లెటూరు నుంచి వచ్చింది, బామ్మకేం తెలుసు బెబ్బే అనుకున్నాను. కానీ భాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టుంది ప్రీతి. ఏ ఫ్లాష్ బ్యాక్ ఉంటే మనకేంటి వనజక్క? నిజం బయటపడి ఈ సరస్సు బయటికి పోతే చాలు.
మీ కోడలు కనిపించట్లేదని చెప్పారు, కాస్త వివరాలు చెప్పగలరా? వాళ్ళేం చెప్పకే మిమ్మల్ని పిలిచింది. సరే మీరు చెప్పండి, ఏమైంది? ఈవిడ గారి కోడలు చాలా రోజుల తర్వాత అత్తారింటికి అంటే ఇక్కడికొచ్చింది. ఒకరోజు బాగానే ఉంది, కానీ తర్వాత రోజు నుంచి కనిపించడం లేదు. ఆ అమ్మాయి పేరేంటి? ఫోటో ఏమైనా ఉందా? పేరు సరసు. ఫోటో అంటే ఆ రోజు పూజ నాడు ఫోటోలు ఏమైనా తీశారా?